మీ అమ్మ ఉన్నది ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము, దాంట్లో మళ్ళీ పక్కనోడు ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటనే ఉంటాడు. ఆ రోజు చేసే పని నువ్వు ప్లీజ్ నువ్వు రిలాక్స్ గా ఫస్ట్. అదనమాట మ్యాటర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్ అందరం కలిసి వైజాగ్ అండ్ అరకు ఎక్స్ప్లోర్ చేద్దామని 3 days 2 nights ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాం. సో వి రీచ్డ్ వైజాగ్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 AM. ఆ తర్వాత హోటల్ చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయ్యాం. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్గా అరకుకి అయితే 11:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఏమైందంటే మాకు ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్లో బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్ అండ్ కాఫీ ప్లాంటేషన్ ఉండే, కానీ మా ట్రైన్ వచ్చేసి 2 hours డిలే అయింది. సరే ఇంకా లైఫ్లోనే అనుకున్నవన్నీ జరగట్లే కదా, పోనీలే దీనిదేముంది, కొన్ని మిస్ అయితే అయ్యాము అని అనుకొని లైట్ తీసుకున్నాం. అరకుకి వెళ్ళడం ఇదే నా ఫస్ట్ టైం. ఎటు చూసినా గ్రీనరీ ఉంది, వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆన్ ద వేలో వర్షం కూడా స్టార్ట్ అయ్యేసరికి మా డ్రైవర్ అంకుల్ వచ్చేసి లగేజ్ తడవకుండా అలా పట్టా ఒకటి పెట్టేశారు లగేజ్కి. సో హియర్ వి గో, ఎంజాయ్ ద వ్యూ. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు. ఆన్ ద వేలో ఇలా ఒక సైడ్కి చాలా మంది క్రౌడెడ్గా ఉన్నారు, అందరూ పిక్చర్స్ దిగుతున్నారు. ఏంటి అని అడిగితే డ్రైవర్ అన్న ఇది వచ్చేసి గాలికొండ వ్యూ పాయింట్ అని చెప్పారు. సో మీకోసం కూడా నేను ఈ వ్యూని క్యాప్చర్ చేసా, మీరు కూడా చూసేయండి. పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎతకు సంవతం చెలి ఎతకు సంవతం. సో వి స్కిప్డ్ బొర్రా కేవ్స్ ఆన్ ద వే అండ్ రీచ్డ్ కటికి వాటర్ ఫాల్స్. ఈ కటికి వాటర్ ఫాల్స్ ప్లేస్ అనేది ఈవినింగ్ 6 వరకే ఓపెన్ ఉంటుంది, ఆ తర్వాత ఎవరిని ఎలో చేయరు. మనకి ఇక్కడ జీప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఆ టైం దాకా. సో అప్ అండ్ డౌన్ వీళ్ళు 200 per head ఛార్జ్ చేస్తున్నారు. వే మాత్రం చాలా స్లిప్పరీగా ఇంకా బురదగా ఉంది, చాలా ఘోరంగా ఉంది రోడ్డు. ఈ రూట్లో జీప్ మీద వెళ్ళడమే చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఓన్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ బైక్స్ మీద వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే మా ముందే చాలామంది కింద పడ్డారు బైక్స్ మీద వచ్చిన వాళ్ళు. సో ఐ ప్రిఫర్ జీప్ ఓన్లీ. ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ మనల్ని డ్రాప్ చేస్తే మనం ఇక్కడ నుంచి 3 to 4 kilometers ట్రెక్కింగ్ చేయాలి. అరకులో బ్యాంబూ చికెన్ ఫేమస్ అంటారు కదా, అది ట్రై చేద్దామని తీసుకున్నాం, కానీ టేస్ట్ మాత్రం వరస్ట్ ఉండే. సో అయితే ఇది కెబాబ్ అంట, చికెన్ కెబాబ్, ఒక స్టిక్ 30 rupees. టేస్ట్ చాలా బాగుంది. సో 1 to 2 kilometers మనం వాక్ చేసుకుంటూ వచ్చాక స్టెప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అసలైన ట్రెక్కింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా 2 to 3 kilometers ఇలా స్టెప్స్ ఎక్కుతూ ట్రెక్కింగ్ చేయాలి అని అన్నారు. చూడాలి మరి ఇంకెంత దూరం ఉంటుందో. షూస్ వేసుకొని వస్తేనే మనకు చాలా గ్రిప్ ఉంటుంది ఇక్కడ ఈ బురదకి. నేను చెప్పులు వేసుకొని వెళ్ళాను కాబట్టి ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అంత కష్టపడి మెట్లెక్కాను కదా, అసలు వ్యూ మాత్రం లాస్ట్కి చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. అణువణువున వణుకురేగినది కనబడదది కనులకే, అడుగడుగున అడుగుతోంది మది వినబడదది చెవులకే. నిన్ను చూసే ఆనందంలో కను పాపే కడలై పొంగినది, నిన్ను తాకే ఆరాటంలో నన్ను నేనే వదిలేసాను. అక్కడ నుంచి రిటర్న్లో మేము కాఫీ ప్లాంటేషన్ సైడ్ వచ్చి కాఫీ పౌడర్ ఇంకా టీ పౌడర్ అనేవన్నీ కొనుక్కున్నాము. ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళిపోయాం. డిన్నర్ చేసి మళ్ళీ మేము క్యాంప్ ఫైర్కి వెళ్ళేలోగా 11-11:30 అయిపోయింది అనుకుంటా. మేము స్టే చేసింది ఈస్టర్న్ ఘాట్స్ క్యాంపింగ్ రిసార్ట్స్ దగ్గర. అప్పుడు నాకు తెలిసి టెంపరేచర్ వాజ్ బిలో 15 degrees అనుకుంటా, చాలా చల్లగా ఉండే. సో ఎర్లీ మార్నింగ్ వనజాంగికి ట్రెక్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు స్లీప్. సో దిస్ ఈస్ ద వ్లాగ్ ఫర్ day 1. మీకు కనుక నా వ్లాగ్ నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ as well. Thank you guys for watching this entire video and stay tuned for my next vlog. Bye, take care, be happy.